కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. బాలకథ సరి అయిన ఎంపిక. కలం వడ్డేపల్లి వెంకటేష్. గళం వల్లీకృష్ణ పస్మర్తి. ఓ అడవికి బుద్ధిసేనుడు అనే సింహం రాజుగా ఉండేది. పేరు గొప్ప ఓడు దిబ్బ అన్న చందాన పేరులో ఉన్న బుద్ధి సింహానికి అసలు లేదు. తెలివి తక్కువ నిర్ణయాలతో అడవిలోని జంతువులను ఇబ్బంది పెట్టేది. బుద్ధిసేనుడు చేసిన మొదటి తప్పు మంత్రిగా తాబేలుని పెట్టుకోవడమే. అది చెప్పే నిర్ణయాన్ని అమలు చేసేవాడు బుద్ధిసేనుడు. ఒకరోజు బుద్ధిసేనుడి కొడుకైన కేసరి ఆడుకుంటూ తప్పిపోయాడు. కంగారు పడ్డ బుద్ధిసేనుడు తాబేలు దగ్గరికి వచ్చి కొడుకుని వెతికి పెట్టడంలో సలహా అడిగాడు. తాబేలు తడుముకోకుండా, మహారాజా, మీరేం కంగారు పడకండి, సాయంత్రంలోగా నేను వెతికి పెట్టిస్తా అన్నది. వెతకడానికి ఒక ఏనుగుని, ఒక దుప్పిని, అలాగే తన కొడుకైన లఘుపాదికను పంపించింది. పాపం ఏనుగు భారీకాయంతో నెమ్మదిగా నడుస్తూ ఆయాసపడుతూ అడవి అంతా కలిగి తిరిగింది. దుప్పి వేగంగా కదిలినా దాని కొమ్ములు చెట్లకు చిక్కుకొని ముందుకు వెళ్ళడం సాధ్యం కాలేదు. ఇక తాబేలు సంగతి సరే 10 అడుగుల దూరం కూడా వెయ్యలేక చతికిలు పడింది. సాయంత్రమైన జాడ దొరకలేదు వాటికి. దిగాలు పడ్డాడు బుద్ధిసేనుడు. ఇంతలో ఓ కాకి రివ్వున ఎగురుతూ వచ్చి సింహం దగ్గర వాలింది. రాజా, మీరు తాబేలును నమ్మి తప్పు చేశారు. ఇలాగైతే మీ అబ్బాయి ఎప్పటికీ దొరకడు. నన్ను నమ్మి నాకు వెతికే బాధ్యత అప్పగిస్తే గంటలో వెతికి పెడతా అన్నది కాకి. సరేనంది సింహం. కాకి వెంటనే తన తోటి కాకులకు, ఇతర పక్షులకు, కోతులకు బాధ్యత అప్పగించింది. కొన్ని నిమిషాల్లోనే కోతుల నుండి కేసరి జాడ దొరికిందంటూ వర్తమానం వచ్చింది. కానీ కేసరి ఒక లోయలో పడి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని ఒక కోతి చెప్పింది. వెంటనే అప్రమత్తమైన బుద్ధిసేనుడు తన బలగంతో ఆ ప్రాంతానికి వెళ్లి కేసరిని రక్షించాడు. కాకి తెలివికి ఆశ్చర్యపోయాడు బుద్ధిసేనుడు. మంత్రికి సాధ్యం కాని పని నీకెలా సాధ్యమైంది అని అడిగాడు. రాజా, ఎవరిని పంపాలి అనేది అక్కడ ఉండే పని పైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పనులకు వేగంగా చురుకుగా వెళ్ళేవాళ్ళైతే పని త్వరగా జరుగుతుంది. ఎంపిక సరిగా లేకపోతే మనం అనుకున్న పని త్వరగా కాదు. బరువైన వస్తువులను మోయటానికి ఏనుగును పంపాలి. చెట్లు లేని ప్రాంతంలో వేగంగా వెతకటానికి దుప్పులను పంపాలి. అలాగే నీటిలో ఎవరి జాడైనా తెలుసుకోవటానికి తాబేలుని పంపాలి. ప్రతి జంతువు ఒక్కొక్క శరీర ధర్మాన్ని కలిగి ఉంటుంది. వాటి ధర్మాన్ని తెలుసుకొని పని అప్పచెప్పడమే తెలివైన పని అన్నది కాకి. కాకి తెలివి ఆశ్చర్యపోయాడు బుద్ధిసేనుడు. తాబేలును నమ్మి ఇన్నాళ్ళు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నందుకు బుద్ధిసేనుడు చింతించాడు. మరుక్షణమే తాబేలుని మంత్రి పదవి నుండి తొలగించి కాకిని మంత్రిగా ఎంపిక చేశాడు. తాబేలు తెలివి తక్కువ నిర్ణయాలతో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డ జంతువులన్నీ కూడా సంతోషించాయి. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. బాలకథ సరి అయిన ఎంపిక. కలం వడ్డేపల్లి వెంకటేష్. గళం వల్లీకృష్ణ పస్మర్తి.